ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2 గోపాల మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా విద్యా గోపాల మంత్రాన్ని చూద్దాం. కృష్ణ కృష్ణ హరి కృష్ణ సర్వాంజత్వాం ప్రసీదమి, రామరమణ విశ్వేశ విద్యామాశు ప్రయాచమి. మరొక్కసారి విందాం. కృష్ణ కృష్ణ హరి కృష్ణ సర్వాంజత్వాం ప్రసీదమి, రామరమణ విశ్వేశ విద్యామాశు ప్రయాచమి. అనగా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీహరి మీకు భక్తితో సర్వస్య శరణాగతి చేస్తూ నమస్కరిస్తున్నాను. శ్రీరామ రమణ విశ్వానికి ప్రభువైన శ్రీకృష్ణ మాకు విద్యాధనాన్ని ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ విద్యాగోపాల మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పిల్లలచే జపించడం ద్వారా జ్ఞానం మరియు జ్ఞాపక శక్తి వృద్ధి చెందును, సామర్థ్యం అభివృద్ధి చెందును, శ్రేయస్సు కూడా కలుగును. తరువాత మంత్రం సంతాన గోపాల మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. మరొక్కసారి విందాం. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. అనగా దేవకీదేవి కుమారుడైన శ్రీకృష్ణ, గోవింద వాసుదేవ సర్వ జగత్తుకు నాయకుడా, నాకు సంతానాన్ని ప్రసాదించమని నిన్ను శరణు వేడుతున్నాను. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ సంతాన గోపాల మంత్రాన్ని నిరంతరం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సంతాన భాగ్యం కలుగును. గర్భిణులు ఈ మంత్రాన్ని స్మరించడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా బిడ్డకు జన్మనివ్వగలరు.